హాయ్ అండి. నార్మల్‌గా మనం లేడీస్ ఇంట్లో బెల్లం తురుముకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. అదేంటంటే కొంచెం బెల్లం అనేది గట్టిగా ఉంటుంది కదా! అది కట్ చేసేటప్పుడు మనకి ఎక్కువగా బలం ఉపయోగించి మనం బెల్లాన్ని కట్ చేయాల్సొస్తుంది. అవి కూడా తొందరగా కట్ అవ్వవు. చాలా టైం పడుతూ ఉంటుంది. మనం ఏదైనా ఇంట్లో పిండి వంటలు చేసేటప్పుడు మనకి బెల్లం అనేది చాలా ఎక్కువగా అవసరమవుతూ ఉంటుంది కదా! అలాంటప్పుడు మనం కట్ చేయాలి అంటే చాలా టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా! అలా కాకుండా ఈరోజు నేను చెప్పే ఒక చిన్న టిప్‌తో మీకు బెల్లం అనేది చాలా ఈజీగా కట్ అయిపోతుంది. అలాగే మీ టైం కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీకు బాగా యూజ్ అవుతుంది. దానికంటే ముందు మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే గనక ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు బెల్లాన్ని మనం ఎలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను. దానికోసం అయితే ఫస్ట్ స్టవ్ మీద ఇలా ఒక కుక్కర్ గానీ లేదు అంటే మీ దగ్గర ఏదైనా కొంచెం మందంగా ఉన్నటువంటి గిన్నె గానీ ఏమైనా పెట్టుకోండి. తర్వాత చాలా మంది దగ్గర ఇలాంటి స్టాండ్స్ అయితే ఉంటాయి. మనం వండిన తర్వాత పెట్టుకునే గిన్నెలు గానీ, కర్రీస్ గానీ ఏమైనా పెట్టుకోవడానికి. అలాంటివి లేకపోతే కనుక ఇలా ఏదైనా ఒక చిన్న కప్పు గానీ, ఏదైనా ప్లేట్ గానీ తీసుకుని ఆ కుక్కర్‌లో అలా బోర్లించేసేయండి. అలా బోర్లించిన తర్వాత ఇప్పుడు దానిలోకే సరిపడంత ఒక చిన్న బౌల్‌ని అయితే తీసుకోండి. ఆ బౌల్‌ని కూడా దాని మీద నేను చెప్పినట్టు అలా పెట్టేసి తర్వాత ఇప్పుడు మన బెల్లం కుందు ఉంటుంది కదా! ఈ బెల్లాన్ని తీసుకుని దానిలో పెట్టేసేయండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కుక్కర్ విజిల్ తీసేసి కుక్కర్‌నైనా పెట్టుకోవచ్చు. కుక్కర్ మూత ఉంటుంది కదా! దాన్నైనా పెట్టుకోవచ్చు. లేకపోతే గనక ఇది కాకుండా నార్మల్‌గా ప్లేట్‌నైనా కూడా పెట్టేసుకోండి. నేనైతే గనక ప్లేట్ పెట్టేస్తున్నాను. ఇలా ప్లేట్ పెట్టి మూత పెట్టేసి స్టవ్‌ని సిమ్‌లో పెట్టి ఒక 5-6 నిమిషాల వరకు సిమ్‌లో పెట్టి అలా వదిలేసేయండి స్టవ్‌ని. అప్పుడు మనకేంటంటే స్లోగా మనకి ఆ బెల్లం కుంద అనేది వేడెక్కుతూ ఉంటుంది. తర్వాత 5-6 నిమిషాల తర్వాత టైం చూసుకుని స్టవ్‌ని ఆఫ్ చేసేసి ప్లేట్ తీసి చూడండి. బెల్లం అనేది మనకి వేడెక్కుంటుంది. చూసుకోండి కొంచెం కాలుతూ ఉంటుంది. బాగా వేడిగా ఉంటే అలా కొద్దిసేపు అలా వదిలేసేయండి. కొంచెం చల్లారింది అనిపిస్తే గనక నెమ్మదిగా దాన్ని బయటికి తీసుకుని ప్లేట్‌లోకి ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత అప్పుడు మనం చాక్‌తో కట్ చేసామంటే చాలా ఈజీగా మనకి బెల్లం అనేది కట్ అయిపోతుంది. నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. నేను కట్ చేస్తుంటే ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ముందు చూపించిన వీడియోలో చాలా గట్టిగా ఉంది కదా! బెల్లం కట్ చేస్తుంటే వచ్చేది కాదు. ఇప్పుడు చూడండి జస్ట్ ఇలా చాక్ పెడుతుంటే కట్ అయిపోతుంది. చూసారు కదా! ఇలా కానీ చేశారంటే మీకు చాలా బెల్లం అనేది ఈజీగా కట్ అయిపోతుందండి. మనం ఎంత పెద్ద పెద్ద పిండి వంటలు చేసుకోవాలన్నా కూడా బెల్లం చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మీకు టైం కూడా సేవ్ అవుతుంది. అలాగే మనకి కావాల్సిన పనులు కూడా తొందరగా అయిపోతూ ఉంటాయి. చూసారు కదా! చాలా ఈజీగా కట్ అయిపోతుందండి. ఈ ప్రాసెస్ ఇలా నేను చెప్పినట్టు చేశారంటే గనక మనం బెల్లం కట్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. చూసారు కదా! మీకు ఈ వీడియో నచ్చినట్లయితే గనక తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. ఇలా మనం ఎన్ని కేజీల బెల్లమైనా కూడా ఈజీగా తురుముకోవచ్చు. ఇలా మీరు నేను చెప్పిన ప్రాసెస్‌లో ఇలా చేశారంటే మనకి చాలా ఈజీగా బెల్లం అనేది కట్ అయిపోతుందండి. చూసారు కదా! నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. చాలా ఈజీగా మనం బెల్లాన్ని తురుముకోవచ్చు. అలాగే మన టైం కూడా సేవ్ అవుతుంది. అలాగే మన ఎనర్జీ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఫైనల్‌గా మొత్తం బెల్లం అయితే తురిమేశాను. చూసారు కదా! ఇలా ఒక ప్లేట్‌లోకి అయితే మొత్తం అంతా కూడా బెల్లాన్ని తురుముకున్నాను. ఇంకా మీరు కావాలంటే సన్నంగా కూడా తురుముకోవచ్చండి. మనకి ఎలా తురుముకున్నా కూడా వస్తుంది. పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు వస్తుంది. చిన్నగా సన్నంగా తురుముకున్నారంటే చాక్‌ని పెట్టి మనకి ఇంకా సన్నంగా కూడా వస్తుందండి. చూసారు కదా! ఇలా ఫైనల్‌గా అయితే బెల్లాన్ని తురిమేశాను. ఇలా మీరు కూడా ట్రై చేయండి. మీకు మంచిగా యూజ్ అవుతుంది ఈ వీడియో. అలాగే ఈ వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. చూసారు కదా! బెల్లాన్ని ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.